మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించడానికి మహిళగా ఇబ్బందిగా ఉంది అంటున్నారు హోంమంత్రి అనిత. రోజా వ్యాఖ్యలతో రాజకీయ నాయకులపై ప్రజల్లో ఏహ్యభావం కలుగుతోందన్నారు. సభ్యత సంస్కారం లేని వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడకూడదని అనుకుంటున్నానని తెలిపారు. రోజా తన భాషతో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో చూసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గు అనిపిస్తుంది. చాలా మందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం? మన పిల్లలే కాదండి, మన పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా, మనం ఏం మాట్లాడుతున్నాం, మా అమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నారు, అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు. పెద్దిరెడ్డి గన్మెన్ పై రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకున్నామని అన్నారు హోంమంత్రి అనిత. భద్రత కోసం గన్మెన్ కేటాయిస్తాం, వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పెద్దిరెడ్డి గన్మెన్ ని అటెండర్లా వాడితే ఎలాగా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. అనుకోకుండా భద్రత సమస్య వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని అనిత ప్రశ్నించారు. గన్మెన్ దేనికి? మనకి సెక్యూరిటీ గురించి. ఎవరైనా గబుక్మన్ వచ్చినా, ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా, అటాక్ చేసే పరిస్థితులు ఉన్నా కూడా గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అంతేగాని గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్గా కాకుండా ఏదో అటెండర్ చేతిలో పెట్టినట్టుగా తీసుకొచ్చి మొత్తం అంతా చేతిలో పెడితే రేపు పొద్దున్న అదే పెద్దిరెడ్డి మీద ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళు దాన్ని ఎలాగ రెస్క్యూ చేయగలరు? అది మినిమం కామన్ సెన్స్ అండి. దాని గురించి ఏదో కావాలని చేయాల్సిన నెసెసిటీ ఎవరికి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి ఉద్యోగం వాళ్ళు నీతిగా నిజాయితీగా యాజ్ పర్ రూల్స్ చేసుకోండి, దానికి ఆ ఫ్రీడమ్ ఉంది. అంతే తప్పించి ఎవరు తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు, అలాగా మీ మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఇలాగే చేసుకుని కొంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో మనం కూడా చూసాం. అటువంటి ఇబ్బంది మా గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్కి రాకూడదని మేము కోరుకుంటున్నాం.